చాలా కాలం క్రిందట మంచి తెలివితేటలు, వివేకం ఉన్న ఒక రాజు ఉండేవాడు. అతడి పేరు ప్రతిష్టలు ఇతర రాజ్యాల వరకు పాకిపోయినవి. అనేక కళలలో ఆరితేరిన కళాకారులు అతని మెప్పును, పారితోషికం పొందేందుకుతడి దర్బారుకు విచ్చేసేవారు. అందులో కొందరు తమ తెలివితేటలను ప్రదర్శించి రాజు వివేకాన్ని పరీక్షించడానికి కూడా దయచేసేవారు. ఒకరోజు ఒక కళాకారుడు రాజదర్బారుకు వచ్చాడు. తాను తయారుచేసిన 3 బొమ్మలను కూడా అతను తనతో కూడా తీసుకొచ్చాడు. వ్యత్యాసం లేకుండా ఒకేలా ఉండే ఆ 3 బొమ్మలను రాజు ముందు ఉంచుతూ, రాజా ఈ 3 బొమ్మలను జాగ్రత్తగా పరిశీలించి ఏది అందమైన బొమ్మో, ఏది వికారమైన బొమ్మో, ఏది అందంగా కాక, వికారంగా కాక ఉన్నదో పరిశీలించి చెప్పండి అని ప్రార్థించాడు. కళాకారుడు మాటలు విన్న రాజు ఆ 3 బొమ్మలను చేత్తో పట్టుకుని పరిశీలించాడు. ఆ 3 బొమ్మలు ఒకేలా ఎత్తుగా ఉంటూ బరువులో కూడా సమంగా ఉండటం, అన్నింటి పోలికలు ఒకేలా ఉండటం రాజు గమనించాడు. ఆ 3 బొమ్మల్లో ఎల్లాంటి వ్యత్యాసాన్ని అతడు ఆ 3 బొమ్మలను జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ఒక బొమ్మ 2 చెవులలో రంధ్రమున్న సంగతిని గుర్తించాడు. ఒక సూదిని రంధ్రాలున్న బొమ్మ చెవిలో ఒకవైపు ఉంచి ఆ బొమ్మను కదిలించాడు. సూది మరో చెవిలో సునాయాసంగా బయటకు వచ్చినది. మరో బొమ్మ చెవిలో మరియు నోటిలో రంధ్రముండటాన్ని రాజు గమనించాడు. వెంటనే రాజు సూదిని చెవిలో దూర్చాడుదొరచిన సూది నోటిగుండా బయటకు వచ్చినది. మూడవ బొమ్మకు ఒక్క చెవిలో తప్ప మరెక్కడా రంధ్రాన్ని రాజు చెడలేకపోయాడు. ఆ చెవిలో దూర్చిన సూది బయటకు రాకుండా లోపలే ఉండటాన్ని రాజు గమనించాడు. తాను చేసిన పనులను గురించి రాజు గంభీరంగా ఆలోచించాడు. కాసేపైన తరువాత ఆ కళాకారుణ్ణి ఉద్దేశించి, మీరు చాలా తెలివిగలిగిన కళాకారులు అని అభినందించాడు. ఆ తరువాత పరిపూర్ణమైన వివేకాన్ని మీరు ఈ 3 బొమ్మల ద్వారా జనాలకు బోధించడం నిజంగా నాకు ఆనందాన్ని ఇస్తుంది. మీ ఈ 3 బొమ్మల 3 రకాల మిత్రులను గురించి చెబుతున్నాను. మన కష్టాలను సహానుభూతితో వింటూ, మన రహస్యాలను కాపాడుతూ, మనకు సహాయం చేయగల నిజమైన స్నేహితుడను మనము ఆశించాలి. ఇందులో మొదటి బొమ్మ మనకున్న చెడ్డ స్నేహితుడను గురించి చెబుతుంది. మీరు మీ కష్టాలను, బాధలను వినిపిస్తే అతడు అన్నింటినీ వింటున్నట్టు అభినయిస్తాడు. కాని అతడు నిజంగా వినడు. అతడు ఏ ఒక్కరికీ ఎలాంటి సహాయం చేయడు. చెవి ద్వారా విన్నది మరో చెవి ద్వారా వదిలివేస్తాడు. రెండవరకం స్నేహితుడికి ఈ రెండవరకం బొమ్మ ప్రతినిధిత్వం వహిస్తుంది. మీ రహస్యాలను అతనితో చెప్పినప్పుడు సానుభూతితో వింటాడు. కాని ఇతడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి. మీ రహస్యాలను ఇతడు బట్టబయలు చేస్తాడు. ఇతడు తనలో మన రహస్యాలను దాచడు. ఈ మూడవ బొమ్మే చాలా ఉత్తమమైనది. ఈ బొమ్మ ఒక ఉత్తమ స్నేహితుడికి ప్రతిరూపం. మీరు చెప్పే మాటలను అతడు చాలా ఓపికతో శ్రద్ధతో వింటాడని మీరు నమ్మకంగా నమ్మవచ్చును. మీ రహస్యాలను అతడు తనలో భద్రంగా తనలో దాచుకుంటాడు. ఎంత కష్టమైనా సరే అతడు ఆ రహస్యాలను బట్టబయలు చేయడు. ఇటువంటి మిత్రుడి సన్నిధిలో మీరు సురక్షితంగా ఉండగలరు. రాజుగారి మాటలు, విశదీకరణ ఆ కళాకారుడికి బాగా నచ్చినాయి. అతడు రాజు వివేకాన్ని, తెలివితేటలను పొగిడాడు. నీతి: మీ స్నేహితుల రహస్యాలను బయటపెట్టకండి.